ఓవరాల్గా 11వ స్థానంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారం మంచి సత్ఫలితాన్ని ఇస్తుంది. అలాగే అష్టమంలో ఉన్నటువంటి రాహుతో కూడినటువంటి శుక్రుడు, అలాగే సప్తమంలో ఉన్నటువంటి ఈ యొక్క బుధ గ్రహ సంచారాలని మనం పరిగణలోకి తీసుకొని ఓవరాల్గా ఈ విభాగాలకు సంబంధించి మాత్రము అంత స్పెషల్గా ఏమీ లేవు. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఉన్నటువంటి ఈ యొక్క గ్రహ సంచారాల్లో అష్టమంలో ఉన్నటువంటి శని, అలాగే ఏకాదశంలో ఉన్నటువంటి గురువు వలన ఇచ్చేటువంటి రిజల్ట్ని నెగిటివిటీ చేస్తాడంటే శని వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏకాదశంలో ఉన్న గురువు అరికట్టడం జరుగుతుంది. ఒక విపరీతమైనటువంటి ఎండలో ఉన్నటువంటి వాళ్లకు మంచి చెట్టు నీడ దొరికినట్టుగా ఈ సింహరాశి వారికి ఏకాదశంలో ఉన్నటువంటి గురువు అనుకూలంగా మారతాడు. చేసేటువంటి పనులలో లాభదాయకమైనటువంటి పనులు, మంచి విజయవంతంగా చేసేటువంటి పనులు జరుగుతాయి.